మన గుర్తుకు మాత్రం ఫస్ట్ 5 పడాలి మనకి. ఓకే, ఎందుకంటే మున్సిపాలిటీలో 2వ వార్డు ఓటర్ మహాశ్రేణులకు విప్లవ వందనాలు తెలియజేస్తూ 2వ వార్డులో సిపిఎం పార్టీ నుంచి నా పేరు జమ్లా శ్రీను, నేను పోటీ చేస్తున్నాం. నా గుర్తు వచ్చేసి చుత్తేగూడల నక్షత్రం గుర్తు వస్తుంది. ఈ 3 రోజుల కాంచెల్లి 2వ వార్డు మొత్తం చూసిన ప్రతి ఇంటి ప్రతి గడపకు కలిసి వచ్చిన అందరూ మస్తు ఆరాధిస్తారు. కాకపోతే ఇక్కడ ఉన్న వార్డులలో చూస్తుంటే ఇదివరకు ఉన్న కౌన్సిలర్ ఇంటి చుట్టే సీసీ రోడ్లు ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా సీసీ రోడ్లు చాలా ఇబ్బందిగా ఉందని ప్రతి ఒక్క ఓటర్ మాకు చెప్తుండు. అట్లాగే సైడ్ కాలువలు కూడా లేవు. ఇప్పుడు వినాయకుని గుడి దగ్గరికి పోతుంటే కూడా అక్కడ వాటర్ ఆగి చాలా మురికి వాసన వస్తుంది, స్మెల్ వస్తుందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కూడా మాకు చెప్పారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ ఒకసారి మాకు అవకాశం ఇచ్చి కల్పిస్తే ఈ వార్డును తొర్రూరు మున్సిపాలిటీలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్ది చూపిస్తామని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పాలక పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ అన్ని పక్షాల నుంచి ఈ 16 వార్డులలో పోటీ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే సిపిఎం పార్టీగా 4 వార్డులు పోటీ చేస్తూ ఉన్నాం మేము. అంటే నిన్న మొన్న కాంగ్రెస్ మీడియాలలో చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఝాన్సీ రెడ్డి వీరందరూ కూడా ఉపన్యాసం చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారంటే డబల్ బెడ్రూమ్లు ఈ ఎన్నికలు కాగానే డబల్ బెడ్రూమ్లు మేము వార్డుకు 50 చొప్పున మేము పంచుతామని వాళ్ళు మీడియా ద్వారా వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రజలకు. అంటే గత ప్రభుత్వం కట్టి దాటవేసి వెళ్ళిపోయింది, ఆ ప్రభుత్వం కూడా పంచలేక ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా డబల్ బెడ్రూమ్ల పేరుతోటే ఈ ఓట్ల ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా మేము ఆ డబల్ బెడ్రూమ్లను పంచుతాము, మేము గెలిస్తే అనేది చెప్తా ఉన్నారు తప్ప మరి గత ప్రభుత్వం దాటేసి పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటినా కూడా ఆ డబల్ బెడ్రూమ్లు కానరాలేదా? ఈ మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే డబల్ బెడ్రూమ్ల పేరుతోటి ఎన్నికలకు వచ్చి మళ్ళీ పేద ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవి ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్నటువంటి అమలు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోకి రాకముందు 6 గ్యారంటీల పేరుతోటి వచ్చింది. 6 గ్యారంటీలు అంటే 420 పథకాలు, దాంట్లో ఏ పథకం కూడా దాన్ని అమలు చేయకుండా 6 గ్యారంటీలను అటకెక్కించి మళ్ళీ ఎన్నికలలో మభ్యపెట్టడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ 2వ వార్డులో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు, కానీ తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవు. ఈ 2వ వార్డులో మేము సర్వే చేసినప్పటికీ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఓడించి మీకు ఓట్లేస్తామని ప్రజలు మాకు ఆరాధనలు ఇస్తూ ఉన్నారు, అభినందిస్తున్నారు. మేము కూడా ఆ ప్రజల మధ్యన నిత్యం కూడా ప్రజా సమస్యల మీదనే పోరాటం చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని గుర్తించి ఈ 2వ వార్డులో జమ్ముల సీను అభ్యర్థిని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద అమూల్యమైన ఓట్లేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని వాళ్ళు మాకు ఆరాధనలు ఇస్తూ ఉన్నారు, అభినందిస్తూ ఉన్నారు. మేము కూడా అధిక మెజారిటీతో ఈ 2వ వార్డు గెలవబోతూ ఉన్నాం. సుత్తి కొడవలి నక్షత్రం మీద అమూల్యమైన ఓట్లేసి ఈ 2వ వార్డు ప్రజలు మమ్మల్ని విజయవంతంగా గెలిపిస్తారని మేము అభినందిస్తూ ఉన్నాం.